ప్రియులరా, మన మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 28వ వచనం వరకు నేర్చుకోవటం జరిగింది గడిచిన కాలంలో. మరి జబదేయి కుమారుల తల్లికి సంబంధించినటువంటి విషయము, ఆమె ఎవరు అన్నటువంటి విషయం. అట్లాగే 3 సార్లు తన మరణాన్ని గురించి ప్రభు చాటినప్పుడు సైతం శిష్యులు ఎటువంటి రీతిగా వాళ్ళు వేరే వేరే విషయాల మీద వాళ్ళు దృష్టి సారించడం జరిగింది అన్నటువంటి విషయాలు. అలాగే నేను తాగుతున్న గిన్నె అన్నటువంటి ఆ గిన్నె దేనికి సాదృశ్యం అన్నటువంటి విషయము. అలాగే యేసు ప్రభు గిన్నెలోది తాగటం అంటే, ఆయన పొందే బాప్తిస్వం పొందటం అంటే ఏంటి అన్నటువంటి విషయం. యేసు ప్రభుల వారు బాప్తిస్వం పొందాల్సిన అక్కర లేకపోయినా ఆయన ఎందుకు పొందాడు అన్నటువంటి విషయం. ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవటం అనేది జరిగింది. యేసు ప్రభుల వారు మరి మీరు ముఖ్యుడై ఉండగోరువాడు, ప్రధానుడై ఉండగోరువాడు, అందరికీ సేవ చేయాలి, అందరికీ దాసుడై ఉండాలని చెప్పినటువంటి రీతిగా దానికి ప్రభువే ఒక రోల్ మోడల్ గా ఉంటూ, మాదిరిగా ఉంటూ తాను పరిచారము చేయటానికి లోకానికి వచ్చాడు తప్ప పరిచారము చేయించుకొనుటకు రాలేదు అని. మహనీయుల యొక్క గొప్పతనం ఏంటంటే, వాళ్ళు అన్నీ పొందుకోవటానికి అర్హతలు ఉన్నవాళ్ళైనా సరే వాటిని వారి కొరకు వాడుకొనకపోవటం నిజంగా చాలా అద్భుతమైనటువంటి లక్షణం. అది అందరికీ అలవడే లక్షణం కాదు. ఎందుకే మాట చెప్తున్నానంటే, యేసు ప్రభుల వారు పరిచారము చేయించుకొనటానికి అన్ని రకాల అర్హతలు కలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి. ఆయనకు ఎంత పరిచారము చేసినా, ఎంత దాసత్వం చేసినా, దాసోహమైనా కూడా తక్కువే. ఎందుకనంటే అసలు ఈరోజు ఈ ప్రపంచం కానీ మానవులంగా మనం కానీ నిలిచి గెలుస్తున్నామంటే, అనుభవిస్తున్నామంటే ఆయన లేనిదే లేదు కదా. ఈవెన్ మనం పొందిన రక్షణ కావచ్చు, రక్షణ ఆనందము కావచ్చు, చేస్తున్న ప్రార్థనలకు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళటం కావచ్చు, ఆఖరికి కన్ను మూసిన తర్వాత తండ్రి దగ్గరికి తీసుకెళ్లే విషయం కావచ్చు. ఈవెన్ ప్రతి సంవత్సరం మనం ఎన్ని రకాలైన తప్పిదాలు చేస్తున్నా, సంవత్సరం తర్వాత సంవత్సరంలోని మనం అడుగు పెడుతున్నాం అంటే కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి మహనీయుడే. కానీ వాళ్ళు వాటిని ఉపయోగించుకోవటం అనేది లేదు. చూడండి, అంటే స్వతహాగా మహనీయుల లక్ష్యం ఏంటి అనేది మనం గుర్తించగలిగితే, వాళ్ళకై వాళ్ళు ఒక డిమాండెడ్ గా దేన్ని చేయించుకోవాలని అనుకో. గుర్తుపెట్టుకోండి, అపోస్తలులు కూడా వాళ్ళు అర్హులు. అపోస్తలులు కావచ్చు, పౌలు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘాలను ఉద్దేశించి పౌలు గారు మాట్లాడతాడు, మందను కాచి మంద పాలు తాగని వాడెవడు అని అంటూ, అయినా నేను ఉపయోగించుకోవట్లేదు అని అంటాడు. అలా ఎంతో మంది అర్హులైనటువంటి వాళ్ళు ఒక డిమాండ్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అమ్మ విలువ గుర్తించి అమ్మను ప్రేమగా కేరింగ్ గా చూసుకోవటం అనేది అమ్మ కోరుకుంటుంది. అంతేగాని అమ్మ కోటి సార్లు నేను అమ్మను నన్ను బాగా చూసుకోకపోతే ఎట్లా అని అమ్మ చెప్పదు, నాన్న కూడా చెప్పడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎదిగిన బిడ్డలుగా ఉంటూ వారి యొక్క త్యాగాన్ని, ప్రేమను గుర్తించి వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభు కూడా అదే అంటాడు. తండ్రి కూడా అదే ఆలోచన చేస్తాడు. ఒకవేళ వాళ్ళు మనల్ని బలవంతంగా పరిచారం చేయించుకోవాలనో, సేవ చేయించుకోవాలనో, లేదా ఆరాధనలు చేయించుకోవాలని అనుకుంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు. కాబట్టి బలవంతం ఎందులోనూ పనికిరాదు. ప్రభుల వారు ఏ రోజు కూడా ఎవరిని ఇటువంటి రీతిగా బలవంత పెట్టింది లేనే లేదు. రైట్. ఇకపోతే యేసు ప్రభుల వారు
అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా అన్న దగ్గర అనేకులు అనగానే అది ఏదో పరిమితి కలిగింది అని మనం అనుకోకూడదు. పరిమితి అంటే ఒక లిమిటెడ్, ఇంతవరకే, ఇంతమందికి మాత్రమే, ఒక పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి వారికి మాత్రమే యేసు ప్రభు త్యాగం అన్నటువంటిది అర్థం కాదు అక్కడ. అనేకులకు అన్నటువంటిది హెబ్రూ గ్రంథ రచయితల యొక్క శైలి. దాని ఉద్దేశం ఏంటంటే అది అందరి కొరకు అని, అందరి కొరకు అనేది ఉన్నదనేది మనం గడిచిన కాలంలోనే నేర్చుకోవటం జరిగింది. ఇకపోతే యేసు ప్రభుల వారి ఈ ప్రాణత్యాగం ఏదైతే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు అన్నటువంటి ఈ మాటలో 3 ప్రధానమైన మంచి విషయాలు, ఆదర్శాలు దాగి ఉన్నాయి. ఆ 3 ఆదర్శాలు ఎంత గొప్పవేనంటే ఈరోజు మనం కళ్ళు మూసుకొని పాటించదగినవి. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే అది ఒక స్వచ్ఛందమైనటువంటి సమర్పణ. సమర్పణ ఇవ్వటం, ముఖ్యంగా దేవుడు ఎప్పుడైనా కానీ కోల్పోయే విషయంలో, ఇచ్చే విషయంలో, నష్టపోయే విషయం, నష్టం ఇన్ ద సెన్స్ లోకపరంగా మనం ఈరోజు దేవుడి మహిమ కోసం లేదా ఆధ్యాత్మిక వికాసం కోసం, అభివృద్ధి కోసం దేన్నైతే మనం సమయం కేటాయిస్తున్నాం, సమయం కోల్పోవటం లోకం దృష్టిలో నష్టపోవటం. అట్లాగే దేహాన్ని నలగొట్టడం లేదా అప్పగించటం దేవుడి సేవకి, పనికి, దాన్ని వాడటం అనేది ఆధ్యాత్మికంగా ఎదగటం కోసం ఒళ్ళును గుళ చేసుకోవటం అనేది అదొక నష్టం కింద, అదొక చేతగాని కార్యం క్రింద, ఒక తెలివి మాలిన చర్య కింద లోకం దృష్టి. అట్లాగే మనం ఈ అన్యాయపు సిరితో స్నేహితులను సంపాదించుకోవటం, సంఘ సరిహద్దులను విస్తరించుకోవటం, సేవకు దన్నుగా నిలవటం, ప్రతి సత్కార్యంలో మనం పాలిభాగస్తులు అవటం, ఇందులో భాగంగా మనకున్న కష్టార్జితాన్ని పెట్టటం, ఉన్నదాన్ని ఎక్కువగా దైవ కార్యక్రమాలకి పెట్టడం వల్ల ఇదొక తెలివిలేని ఫూలిష్ చర్యగా లోకం దృష్టిలో ఉంటుంది. అలాంటి పరిస్థితులు లోకంలో చుట్టూ ఉండడాన్ని బట్టి మనకున్నటువంటి కొన్ని పరిమితులు, కుటుంబాలు, ఆశలు, ఆశయాలను బట్టి కొన్ని దేవుడికి మనం ఇవ్వటానికి, దేవుడి విషయంలో నష్టపోవటానికి మనం వెనకాడుతూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనం ఏది చేసినా స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా చేయండి. నేను అందుకే సంఘంలో ఈ లాస్ట్ అక్టోబర్ నుంచి నేను 1వ తారీఖు నుంచి ఈ విధంగా మార్నింగ్ టైమ్స్ నేను మళ్ళీ తీసుకుంటున్నాను, మండే నుంచి సాటర్డే వరకు. మీరు తప్పనిసరిగా ఉదయం కుదరకపోతే సాయంత్రం రండి, ఆ రోజు కుదరకపోతే మరుసటి రోజు రండి, ఆ మరుసటి రోజు కుదరకపోతే ఆ తర్వాత రోజు రండి, ఆ వారం కుదరకపోతే తర్వాత వారం రండి, ఆ వారం కుదరకపోతే నెలన్న తర్వాత అయినా రండి. పిల్లలకు చెప్తున్నాను, స్వచ్ఛందంగా రండి, ఇష్టంగా రండి. మనకే మేలిది, మన మంచికే ఇదనే ఉద్దేశంతో రండి. అప్పుడు బాగుంటుంది. మనసుంటే మార్గం ఉంటుంది. మీకు ఆ మనసు ఉండగలగాలి అని నేను చెప్తూ ఉంటాను. సో దేవుడు ఏ రోజు కూడా ఒక్కటే, ఏదో అంటారు చూసారా, ఒకరు పెట్టిన గోచి ఎంతో కాలం ఉండదు, మనకు మనమే పెట్టుకోవాలి అన్నటువంటిది. ఇప్పుడు మీకు బాగా అర్థం కావడం మాట చెప్తాను. మీరు లైన్లో రెగ్యులర్ గా జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళు కనీసం ఒక 20 మంది పై చిలుకుంటారు కదా రోజు. ఇప్పుడు నేను రావడానికి నాకు ఇష్టం లేదనుకో, స్వతసిద్ధంగా నేను వచ్చి డీల్ చేయటానికి, క్లాసెస్ తీసుకోవడానికి నా మనసు లేదనుకోండి, మీరే కాదు ఎంతమంది వచ్చి చెప్పినా కూడా నాకంటూ ఇష్టం అనేది లేకపోతే ఏదో కొన్ని సాకులు చెప్పైనా తప్పించుకుంటా, అంతే కదా. ఇప్పుడు నాకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ నాకంటూ ఉంది, స్వచ్ఛందంగానే నేను నా తండ్రి అప్పగించిన మందకు అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో, ఇక మిగతా పరిస్థితులు ఎప్పటికైనా ఎవరికైనా ఉండేవే.
సమస్య లేనివాడు ఎవరు లేరు. మనం అనుకుంటూ ఉంటాం ప్రపంచంలో సమస్య లేని ఎవరు లేరు. అందున పిల్లలు కలిగినటువంటి అమ్మ నాన్నలకు ఎట్టి పరిస్థితుల్లో సమస్యలు ఉంటాయి. భౌతికమైన అమ్మా నాన్నలకి ఇన్ని సమస్యలు ఉంటే ఆత్మీయమైన తండ్రికి ఇంకా సమస్యలు ఉంటాయి. నేను రెండు వైపులా బాధ్యతలు ఉన్నవాడిని కదా. ఇటు భౌతికంగా పిల్లలు కలిగినటువంటి వాడిని, ఆత్మీయంగా పిల్లలు కలిగినటువంటి వాడిని. ఖచ్చితంగా 100% బాధలు ఉంటాయి. బాధలు ఉన్నాయని బాధ్యతలు మరిస్తే ఎట్లాగా? అర్థమైంది. కాబట్టి ఇది చాలా చాలా స్వచ్ఛందమైన యేసు ప్రభుల వారు కూడా ప్రాణం పెట్టటమే అన్నిటికంటే ముఖ్యమైనది కదా. లోకమంతా సంపాదించుకున్న ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం అన్నాడు కదా. కాబట్టి అంత గొప్ప ప్రాణాన్ని స్వచ్ఛందంగా సమర్పణ చేశాడు. అది అంటే దేవుడికి నచ్చేది ఏంటి అని అంటే, మీరు ఇష్టపడి చేయాలి, ఇష్టపడి ఇవ్వాలి, ఇష్టపడి కోల్పోవాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసుప్రభుల వారు ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తారు. నిజంగా మహనీయుడు ఊరికే అవ్వరండి అలాంటి వాళ్ళందరూ కూడా. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17, 18 వచనాలు చూద్దాం. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. చూడండి, యేసు ప్రభులు వారు చెప్తున్నటువంటి మాట ఎంత అద్భుతమైన మాట అంటే, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఎవడు నా ప్రాణం తీసుకొనడు. నా అంతటా నేనే పెడుతున్నాను. వాళ్ళు ఎవరో చంపేశారు అనుకోకండి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. మనం ఏమన్నా చాలా మంది పాటలు కూడా విని ఉంటాం, పాడుంటాం. వాళ్ళు అన్యాయంగా ప్రాణం తీస్తారండి, యేసుప్రభుని ఎవరో చంపేశారు అనుకుంటున్నారేమో. వాళ్ళు వీళ్ళు అన్యాయపు తీర్పు తీర్చేశారు అని. అసలు యేసు ప్రభు, నువ్వు నోరు తెరవయా బాబు, నువ్వేం మాట్లాడవా? వాళ్ళు అన్ని మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడవా అని యేసు ప్రభుల వారు నోరు తెరిచి ఉంటే ఆయన తరపున మాట్లాడడానికి ఎవడో లేకపోయినా ఆయన అడిగే ప్రశ్నలకు జవాబు ఎవడు చెప్పగలడు? ఒక్క నేరము రుజువు అవడానికి అవకాశం ఉండేదా? ఎన్నోసార్లు సద్దూకాయల నోర్లు మూయించినటువంటి వాడు, పరిసయ్యుల నోర్లు మూయించినటువంటి వాడు, అధికారులు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సహేతుకత లేదు, సత్యం లేదు. కాబట్టి ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా రూపం దాల్చి వచ్చినటువంటి మహనీయుడు ఎక్కడ? అనేక రీతుల్లో అనేక పరిస్థితుల మధ్య తప్పిదాలతో దోషాలు మూటగట్టుకున్న సాక్ష్యం లేని జీవితాలు కలిగిన మానవులు ఎక్కడ? కాబట్టి 100% ఆయన నోరు తెచ్చునుంటే ఎవడు తప్పుపడడానికి అవకాశం లేదు. స్వతహాగానే ఎవరు గెచ్చమని తోటలోకి వచ్చి యేసుప్రభు ఎవరు ఎక్కడని అంటే వెళ్ళి పారిపోలే యేసుప్రభు. నేనే రోజు నేను సమాజ మందిరాల్లో బోధిస్తున్నాను కదా, అప్పుడు రాలేదే అని అంటాడు. అంటే ఆయన స్వతసిద్ధంగా ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఇది ఎప్పుడు సాధ్యం అవుద్ది అని అంటే గుర్తుపెట్టుకోండి, స్వతహాగా దేనికైనా పూనుకోవటం, దేన్నైనా కోల్పోవటానికి, నష్టపోవటానికి ఎప్పుడు సాధ్యమవుద్ది? మీ అనుభవంలో చెప్పండి. భక్తి విషయం మాత్రమే కాదండి, భక్తి విషయం మాత్రమే కాదు, దేని విషయంలోనైనా మనం ఇష్టపడి మరి కోల్పోవటం అనేది ఎలాంటి కండిషన్ లో ఉంటే సాధ్యం అవుతుంది? మాట్లాడండి. మనము ప్రేమించిన వారి కోసము ఇష్టపడి ఏదైనా కోల్పోతాం. గుడ్, వెరీ గుడ్ సిస్టర్. 100% ప్రేమిస్తే ఇష్టంగా నష్టపోతాం. ఇదే సూత్రం మర్చిపోకండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినందువల్ల దేవుడికి ఏమైందంటే ఆయన నష్టపోయాడు, కోల్పోయాడు.
ఎందుకంటే అసలు దేవుడితో సమానంగా ఉన్నటువంటి తన కుమారుడు దూతలతో తనతో పాటు సమానంగా స్తుతులు అందుకుంటున్నటువంటి వాడు, మహిమాన్వితుడిగా ఉన్నటువంటి తన కుమారుడు ఛిద్రమైపోయి చితికిపోయేటట్టుగా దున్నబడినటువంటి దాహంతో, అవమానాలతో, ఉమ్మివేతలతో, పుడిగుద్దులతో, ఈ కొరడా దెబ్బలతో ఎన్ని రకాలైనటువంటి అవమానాలకు గురి చేసుకోగలిగాడు తన కుమారుని అంటే కేవలం ప్రేమించటం వల్ల, లోకాన్ని మనల్ని అందరినీ గొప్పగా ప్రేమించటం వల్ల. నిజంగా ఎన్నో సందర్భాల్లో తండ్రి అసలు అందరూ మనం పరలోకం పోవాలనుకుంటూ ఉంటాం కదా. మన అంతిమ లక్ష్యం పరలోకం అనుకుంటాం. ఎందుకనంటే అక్కడ సంతోషంగా ఉంటాం, దుఃఖం ఉండదు, కన్నీళ్ళు ఉండవు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. చిత్రమైన విషయం ఏంటంటే ఆ సంతోషమైన లోకంలో ఉంటూ కూడా సంతోషంగా లేని వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఎవరు? తండ్రి. ఇప్పుడు చూసినా ఏంటి బిడ్డలు ఇట్లా అయిపోతున్నారు, అందరూ దారి తొలగిపోతున్నారు, నీతిగా ఎవరు బతికే పరిస్థితులు ఎవరు కనపడట్లేదు, వివేకం కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమోనండి, దేవుడు ఆకాశం నుండి తేరు చూసి కనపెడుతూ ఉంటే ఒక్కడు మంచిగా లేడట. మనం కూడా ఒక రోజు బాగుండ పరిస్థితులు ఉండి ఇంకోసారి తెగులు వచ్చినటువంటి పరిస్థితి, అంతా బాగుందిలే అనుకుండే లోపే ఎవరో ఒకరు ఏదో ఒక రూపేణ పడిపోతున్న పరిస్థితులే మనకు కనబడుతున్నాయి కదా. భక్తిలో నిలకడ ఎక్కడుంది మనకి? భక్తిలో ఆత్మయందు తీవ్రత, ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా, మాంద్యత రాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక జీవితములో విసుగుదల, నిలుపుదల, ఆపుదల, ఈ పదాలకు ఎప్పుడు మనం చోటు ఇవ్వకూడదు ప్రియులారా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అది చాలా మంది అతిశయోక్తి అనుకోవచ్చు ఏమన్నా కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా అంటే ఇక్కడ లైన్ లో వచ్చిన వాళ్ళలో ఓ 10 ఏళ్ళ పైన నుంచి చూస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. నన్ను ఒక 10 ఏళ్ళ పైన నుంచి చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? 10 ఏళ్ల పైన నుంచి వస్తున్నారు కదా. చాలా మంది నేను ఎదుగుతున్నటువంటి భక్తి జీవిత ప్రారంభంలో నన్ను అన్న మాట ఏంటంటే, పెళ్లి కానప్పుడు కంటే ఇంకా ఉద్యోగం రానప్పుడు, పెళ్లికి కూడా కానప్పుడు, ఒంటరిగా సేవ చేస్తున్నప్పుడు నేను కాస్త రోషం, దూసుకెళ్ళాలి దేవుళ్ళలోనైనా అన్నటువంటి తత్వం దేవుడు ప్రారంభం నుంచి నాకు ఇవ్వటం లేదు. ఎవరన్నా కాస్త వెనకబడినటువంటి వాళ్ళని చూసి బాధ కలిగి, ఎందుకంటే ఎవడైనా తొట్టుపడినా నాకు మంట పుట్టదా అంటారు కదా. వెనకబడినటువంటి కొందరు సీనియర్స్ నేను ఉద్దేశించి, ఏంటన్నా మీరు ఇట్లయిపోయారు, మాకు చెప్పాల్సిన వాళ్ళు కదా అని అంటే, నీకేమైనా నీకు ఉద్యోగం, నీకంటూ ఒక పని లేదు, పెళ్లి కాలేదు, ఇవన్నీ వచ్చిన తర్వాత నువ్వు చెయ్యి, అప్పుడు ఒప్పుకుంటావు నువ్వు మంచి భక్తిపరుడు అని అన్నారు. జాబ్ వచ్చింది, పెళ్ళయింది, ఎంత అయిపోయిన తర్వాత కూడా వెనకబడిన వాళ్ళు అడిగా, ఏంటంటే నువ్వు కూడా గొడ్డుపోతురా, ఇంకా పెళ్ళి అయింది కానీ పిల్లలు కలగలేదు, పిల్లలు కలిగిన తర్వాత ఈ మాట చెప్పు, చెయ్యి, నీకు అర్థమవుతుంది. పిల్లలు కలిగారు, రేపు మాపో పెళ్ళిడికి కూడా వచ్చేసరి పిల్లలు. ఇంకేంటి అంటే ఇక్కడ మనం నిలవాలి, గెలవాలి అని అనుకుంటే గుర్తుపెట్టుకోండి, అసలు వృద్ధాప్యం కూడా మ్యాటర్ కదండి. ఏదో అంటారే, సంకల్ప బలం ముందు ఏది పనికిరాదండి. వృద్ధాప్యం కూడా పనికిరాదు. 80 ఏళ్ల వయసులో లక్షల మందిని నడిపించేటటువంటి స్థితిలో ఎన్నుకున్నాడు దేవుడు మోషే గారిని. అసలు స్వతసిద్ధంగా నేను నిలవాలి అని అనుకుంటే ఇవన్నీ వస్తాయా? అసలు కారణాలు అవుతాయా? ఎంతో మంది ప్రేమించినటువంటి వాళ్ళు, కుటుంబాన్ని ప్రేమించిన వాళ్ళు, పిల్లల్ని ప్రేమించినటువంటి వాళ్ళు 50 ఏళ్ల వయసులో చదువుకొని, చదువుల మెలకువలు, రాత్రులలో చదువుకొని
బాగుపడి మరలా కొత్తగా జీవితాన్ని ప్రారంభించి జీవితాన్ని కుటుంబాలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. ప్రేమకున్న పవర్ అది, ప్రేమకున్న పవర్ అది. మీకు నాకు ముందు అందరి మీద మన ఆత్మీయ జీవితాన్ని ప్రేమించుకునే లక్షణం ఉందనుకోండి, అసలు ఇవన్నీ మ్యాటరా? తెల్లారు లేలేకపోతున్నాం, లేచిన ఆన్లైన్కి రాలేకపోతున్నాం, వచ్చిన మేలుకోలేకపోతున్నాం, మేలుకున్నా సరిగా వెళ్ళలేకపోతున్నాం. ఏం మాటలవి? అసలు ఇక్కడే మెలకుగా లేకపోతే ఈ కాసేపు అయినా మీరు మెలకుతో ఉండలేరా అని ప్రభులు వారు మాట్లాడతారు. వాళ్ళన్న నిద్రపోవడానికి గెత్సెమనే తోటలో కారణం ఉందండి బాబు. పగలనక రాత్రి అనక ప్రభుతో పాటు కలిగి తిరుగుతూ, ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేనటువంటి కాలంలో గంటల తరబడి పూటల తరబడి నడిచి 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 సరైన తిండి లేక, సరైన విశ్రాంతి లేక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కనుక వాళ్ళు నిద్రపోయారంటే అర్థం ఉంది. ఈ రోజు మనం ఎవరి కోసం మనం ఇప్పటిదాకా అప్పుడప్పుడు నేను అంటూ ఉంటాను కొంతమంది పిల్లల్ని, మీరు ఎన్ని గంటలు నిద్రపోతారండి? మీరు ఎన్ని గంటలుగా నిద్రపోతారండి? ఎందుకంటే నిద్రపోతున్న టైంను బట్టే లేచే టైం ఆధారపడి ఉంటుంది. 11కు 12కు 1 గంటలకి నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అప్పటిదాకా ఏం చేసుకొని వచ్చారండి? ఎవరి పని చేసుకొని వచ్చారు? ఇవన్నీ అడిగితే ఏమవుద్దనంటే దైవజనుడు చెడ్డ అయిపోతాడు. అయినా పర్లేదు, దేవుడే చెడ్డయ్యాడట. దేవుడు అంతటోడే అయ్యాడు, యేసుప్రభు అంతటోడే అయ్యాడు. అపోస్తులు అంతటోళ్ళే చెడ్డయ్యారు చాలా మందికి. ఏమాత్రం పడు అందరూ మమ్మల్ని మెచ్చుకోవాలని ఎప్పుడు అనుకోం. స్వచ్ఛందంగా ఒరే నా ఆత్మ సంగతి ఏంటి, క్షీణించిపోతుంది కదా, వాక్యం అనే పాలను నేను అపేక్షించమని దేవుడు చెప్పాడు కదా, ఈ ఆహారం అనేది లేకపోతే నేను ఆత్మీయంగా బలహీనపడిపోతానే, రోగగ్రస్తం అయిపోతానే, ఆత్మీయంగా చచ్చిపోతానే. ఇట్లా చచ్చిపోతే నేను పరలోకం, నేను దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళిపోతాను? నా తండ్రి దగ్గర నేను వెళ్ళాలి కదా. హాలిడే వస్తే అమ్మగారింటికి పోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఆడబిడ్డలకి ఎందుకు ఉంటది అనుకుంటున్నారు ఎక్కువగా? ఏమో అమ్మగారింటికి వెళ్ళాలని ఆడబిడ్డలకి మాత్రమే ఎక్కువ ఎందుకు ఉంటుంది తెలుసా మీకు? తెలిసిన వాళ్ళు చెప్పండి. అమ్మగారింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు అని, అమ్మగారింటికి వెళ్తే విశ్రాంతి తీసుకోవచ్చు. వెరీ గుడ్, ఓకే. ఇంకా అమ్మా? అంటే అమ్మగారింటికి వెళ్ళే కూతురు ఒక ఆవిడే ఉందా ఇక్కడ? నేనే పోన్నా. ఒక పైన విషయం చెప్పింది సహోదరమని, వాళ్ళని కలుసుకోవాలని వెళ్తారు. ఓకే, ఇంకా చూడడానికి పోతాం అందరినీ వెళ్తారు. ఇంకా గడపచ్చని వెళ్తారు. ఓకే, గడపచ్చు, వాళ్ళతో సంతోషంగానే వెళ్ళొచ్చు. ఓకే, ఇంకా నా అమ్మ ప్రేమగా వండి పెడితే తినడానికి. అమ్మ ప్రేమగా పెడితే తినడానికి. వెరీ గుడ్, రైట్. ఇక్కడ ఇవన్నీ ఆన్సర్లు కరెక్టేనండి. కాకపోతే ఒక బేసిక్ లైన్ ఒకటి ఏంటంటే, కొడుకు వాడు ప్రారంభం నుంచి అమ్మ నాన్నల దగ్గర ఉంటాడు. వాడికి మెటీరియల్ లేదు కదా, పుట్టినిల్లు ఒకటే ఉంది చచ్చిపోయేంత వరకు. ఆడకూతురికి పుట్టినిల్లులో దాదాపుగా 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో కనీసం 15 ఏళ్ళ వరకు ఉండి అత్తగారింటికి వెళ్ళిపోతుంది, అమ్మగారింటికి దూరంగా ఉంటది. దూరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే ప్రేమ కలిగిన వాళ్ళ దగ్గరికి చేరాలన్న మనసు ఉంటుంది. అంతే, సింపుల్. ఎవరి ప్రేమ కలిగిన బంధం కలిగిన వాళ్ళ దగ్గర నుంచి మనం దూరంగా ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా ఆడబిడ్డలు అత్తగారింట్లో ఉన్నారు కనుక వాళ్ళు అమ్మగారింటికి రావాలన్న మనసు ఉంటుంది. మీకు బాగా అర్థం కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అల్లుడు ఇల్లరికం వచ్చారనుకోండి, వచ్చాడనుకోండి, ఇప్పుడు అమ్మగారింటి మీద ప్రేమ ఎక్కువగా ఉండేది ఎవరికి ఉంటది? అమ్మాయికి ఉంటదా, అబ్బాయికి ఉంటదా? అబ్బాయికే ఉంటది. ఎందుకంటే వాడు అమ్మగారింటిని వదిలిపెట్టేసి వచ్చాడు కాబట్టి. అంటే అమ్మగారింటిని వదిలేసి వచ్చినటువంటి వాళ్ళకి, దూరంగా అయినటువంటి వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటది. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే, నా తండ్రిని నేను వదిలేసి
వచ్చేసాను, చాలా దూరం వచ్చేసాను, నా ఇంటిని వదిలేసి వచ్చాను, నా తండ్రిని నా ఇంటిని వదిలేసి వచ్చేసాను అన్న ప్రేమ ఎక్కడిది? ఎక్కడుంది మనకి? ఆ తండ్రి ఉన్న మన సొంత లోకం మీద మనకు ప్రేమ ఎక్కడుంది? దాన్ని వదిలేసి వచ్చి చాలా కాలం అయిందే, మనం ఎప్పటికైనా వెళ్ళిపోవాలి, మన నాన్న దగ్గరికి వెళ్ళిపోయి ఉండిపోవాలి. ఎప్పటికీ నాకు ఒకటే ఒక డిజైర్ ఉంటది. యశ్ప్రభులు వారు కానీ భక్తులందరూ కానీ ఎందుకు అలాగా అంత చేశారంటే, ఇక్కడ ఉన్నటువంటి అసలు కల్మషం, ఇక్కడ ఉన్నటువంటి ప్రేమరాహిత్యం, ఇక్కడ ఉన్నటువంటి దొలతనం, ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి తప్పిదాలు, వైఫల్యాలు, ఇవన్నీ చూసి విరక్తి చెంది అక్కడ ఉన్నటువంటి దాని విలువ తెలిసి అక్కడికి వెళ్ళిపోతేనే మంచిది అన్నటువంటి ఆలోచన చేశారు. మీరు చెప్పండి, ఎక్కడ మానవుల మధ్య బాధ్యతలు అనేవి, ప్రేమలు అనేవి, ఒక స్వచ్ఛత అనేది, అరమరికలు లేనటువంటి జీవితం అనేది ఎంతమందిలో చూసి ఉంటాం మనం? ఎక్కడ చూసినా ఎవరిలో ఒకరిలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకమైన ఇరుకో, ఇబ్బందో, స్వార్థమో, శార్థమో ఏదో ఒకటి కనబడతాం, ఏదో ఒకటి ఉండనే ఉంటాం. కాబట్టి ఇటువంటి పరిస్థితులు అలా అక్కడ ఉండవు కదా, వెళ్ళాలి కదా అన్నటువంటి తపన లేదే. అందుకే ఇవన్నీ తెలిసే అసలు దేవుడు మనల్ని ప్రేమించాలంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వచ్ఛందంగా కోల్పోవటానికి సిద్ధపడ్డ వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. యేసుప్రభులు వారు అదే చెప్పాడు, ఇందుకోసమే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడు. వాడి స్వచ్ఛందమైనటువంటి సేవకు సిద్ధపడాలి. అదే భక్తి జీవితంలో అదే అద్భుతమైనటువంటి విషయం. నేను అందుకే ఎందుకోసం నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనము ఎంతవరకైనా, ఈవెన్ మన సొంతోళ్ళకైనా చెప్పటం వరకే, బలవంతం ఎవరిని పెట్టకండి. నేను అదే చెప్పేది ఎవరికి. నేను నా సంఘంలో అయినా, నా ఇంట్లోనైనా సరే, మీకైనా ఎవరికైనా సరే, నేను చెప్పేంత వరకే, బలవంత పెట్టేది ఉండదు. ఎందుకంటే బలవంత పెడితే వచ్చినటువంటి భక్తి ఎంతకాలం ఉంటుందండి? మా పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్, వాళ్ళు మేము ఉన్నంత వరకు వాళ్ళంతా భక్తిపరులు, వాళ్ళంతా డిసిప్లిన్ ఉన్నటువంటి, క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళు, ఎంత మంచి బిడ్డలరా అన్నట్టుకుంటారు. కాసేపు ఒక చిన్న 1 minute ఫోన్ కాల్ వస్తే చాలు, మొత్తం గోల అయిపోద్ది. ఆ 1 నిమిషం ఫోన్ కాల్ అయిపోయిన వెంటనే మళ్ళీ సైలెంట్ అయిపోతారు. కాసేపు ఎవరో ఒకరు వేరే వాళ్ళు వచ్చారు మాట్లాడడానికి, క్లాస్ నుంచి పక్కెళ్తే సార్ మారిపోతారు వాళ్ళు. ఇట్లాంటిది కాదు దేవుడు కోరేది, ఇలాంటిది కాదు. అంటే అప్పుడే మీరు చూడండి, మనలో కూడా పెద్దలు ఉన్నారని ఒకలాగా, లేరని ఒకలాగా, ఎవరో అరుస్తారని, ఎవరో అడుగుతారని ఒకలాగా, అడక్కపోతే ఇంకోలాగా, ఇవన్నీ ఉంటది. ఇది కాదు. మనకు స్వతసిద్ధంగా ఉండాలి, మనలో మనకు రగలాలి, మనలో మనకు కలగాలి పిల్లల. అది అంటే యేసు ప్రభు యొక్క మరణం, ప్రాణత్యాగం ఎందుకు అంత శక్తివంతమైందంటే, అది ఎవరో ప్రేరేపిస్తే కలిగింది కాదు, తనకు తాను రగులించుకున్నదే. మనం అలాగే ఉండాలి. నిన్ను నన్ను ఎవడో వచ్చి ప్రేరేపించేంత వరకు ఉండకూడదు ప్రియులారా. మనలో రావాలి ఆ విప్లవం, ఆ జ్వాలలు రగలాలి. దేవుని ఇంటికి వచ్చిన ఆసక్తి భక్షిస్తూ, అసలు నేను ఆ రోజు ప్రారంభంలో రిలీజ్ చేసిన మొదటి పాట ఈరోజు నన్ను ప్రశ్నిస్తోంది. ఏమన్నా తెలుసా? పాట అయితే రాసావరా బిడ్డ, నీకున్న ఆశలాంటి పాట అయితే రాసావు, నీ ఇంటికి వచ్చిన ఆసక్తి భక్షిస్తుందయ్యా తండ్రి, భక్షిస్తుందయ్యా. బాగుంది. మరి ఎంతగా భక్షిస్తోంది, ఎంతకాలం ఉంటది ఈ ఆలోచన, ఈ తపన నీకు ఎంతకాలం ఉంటదని నన్ను ప్రశ్నిస్తోంది నేను రాసిన పాట. కాబట్టి ఆ ఆసక్తి 100% మనలో ఉండగలగాలి. చాలా మంది పిల్లల్ని అడుగుతూ ఉంటా, అడగటం వరకే వాళ్ళని, నాయనా ఎక్కడ ఏ పరిస్థితులు ఉన్నా మనకంటే నామకార్థం అయినటువంటి క్రైస్తవులు చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా
ఆదివారం వచ్చిందంటే, పరిశుద్ధ దినం వచ్చిందంటే సంఘంలో కనబడిపోతారు. మీరు ఎందుకు మీరు ఉండటమే కాకుండా రాకుండా పోయిన వాళ్ళని రామని స్ఫూర్తిగా ఉండాల్సిన బిడ్డలు మీరు నిలబడాల్సినటువంటి వాళ్ళు. మీరు కూడా వాక్య పరిచయం చేయాల్సిన వాళ్ళంటే ఎప్పుడు జంప్ పోతారు. దీనికి 1,00,000 కారణాలు చెప్తారు. అస్సలు అంటే వాస్తవంగా చెప్పాలంటే దేవుడి పనికి అందుబాటులో, దేవుడి పని కంటే ఆయనకి ఏదో తక్కువ వద్దని నూనె లేకపోతే మనకు తక్కువ అయిపోద్ది, మనకు నష్టం అవుద్ది. దేవుడికే నష్టం కాదు, దైవజనుడికే నష్టం కాదు, నష్టం మనకి లేకపోవటం వల్ల. ఒక వారం ఆరాధనకు మిస్ అయితే ఏంటి అర్థం తెలుసా? 14 రోజులు దేవుడి మాటలు డైరెక్ట్ గా దేవుడి ఇస్తున్నటువంటి ఈ మెలకువలు, ఈ హెచ్చరికలను కోల్పోయినట్టు. అవునా కాదా? 14 రోజులు దేవుడి మాటలు, దేవుడి హెచ్చరికలు, దేవుడి మెలకువలు, దేవుడి ప్రేమను దూరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే మళ్ళీ ఇంకొక వారం కూడా రాకపోతే వరుసగా 21 రోజులు గ్యాప్ పడ్డట్టు. అంటే ఒక 21 రోజులు లేక 14 రోజులు అన్నమే, భౌతికమైన ఆహారం తినకుండా ఉండగలరా? ఏంటో ఈ పరిస్థితులన్నీ కూడా ఎంత దారుణం. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఆదివారం ఆరాధనకు వెళ్ళకపోతే ఏదో కాలుగాలిన పిల్లులాగా, ఏదో నష్టపోయిన వాళ్ళలాగా వాళ్ళు చింతపోతూ ఉంటారు. అరే ఈరోజు ఆరాధనకి వెళ్ళలేకపోయినాయి. వాళ్ళు వినరో అసలు సరైన రీతిగా ఆ భక్తి కలిగి ఉంటారో ఉండరు ఆ తర్వాత సంగతి. కానీ వాళ్ళకున్న తప్పన మీరు చూస్తే వెలవెల్లాడిపోతారు, ఏదో చేప నీళ్ళల్లో నుంచి ఒడ్డుకు పడ్డట్టుగా. అట్లా ఉండాలండి ఇంట్రెస్ట్. ఇదేమి పోయే కాలం మనకు అందరికీ అసలు ఆలోచన చేయండి. అందుకే స్వచ్ఛందమైన చర్య ప్రభుది, అది ఆదర్శవంతమైనది. రెండవది ఏంటంటే ఆయన త్యాగం ప్రత్యామ్నాయమైంది. అంటే ఏంటి అర్థం? ప్రత్యామ్నాయం అంటే ఆల్టర్నేటివ్. అంటే ఎప్పటికీ ఈరోజు మనం చేస్తున్న పాపాల విషయంలో మనందరికీ రావాల్సిన క్లారిటీ ఏంటి తెలుసండి? ఒకసారి చూద్దాం. ఏం తెలుసుకోవాలి, ఏ క్లారిటీ మనకు ఉండాలి అనేది కీర్తన గ్రంథం చూద్దాం. కీర్తన గ్రంథం 49వ కీర్తన 7వ వచనం నుండి 9వ వచనం వరకు చదవండి. 49వ కీర్తన 7వ వచనం నుండి 9వ వచనం వరకు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. చూడండి, ఇక్కడ మనకు తెలియాల్సిన సత్యం ఏంటంటే, ఒక్కరిని వారి దోషాల నుంచి, వారి పాపాల నుండి, దాని ద్వారా పొందుకునే ఒక ఫలితంగా వెళ్ళిపోయే శాశ్వతమైన నరక శిక్ష నుండి తప్పించటం అనేది ఎవ్వడి తరము కాదు అని చెప్తున్నాడు. నిజమే. ఎందుకంటే గంగలో మునిగితే పాపాలన్నీ పోతాయి అని అనుకునేటటువంటి వ్యక్తులు ఉన్నారు మన దేశంలో. జంతువునో పక్షినో బలిగా అర్పణ చేస్తే పాపాలు పోతాయి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దాన ధర్మాలు చేస్తే పాపాలు పోతాయి అనుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు, ఏదో చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది అన్నటువంటి రీతిగా ఉండే వాళ్ళు ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్తున్న బోల్డ్ స్టేట్మెంట్, నువ్వు గంగలో మునుగు, దాన ధర్మాలు చేయి, లేదా ఎడ్లను అన్నిటిని వధించుకో, కోడెలను వధించుకో, లేదంటే ఏదైతే జంతువులు పక్షులు ఉన్నాయో అన్నిటినీ ఏమి చేసినా కూడా అసలు అది పాపం పోదట. దేన్నైనా మొండి మరకలను సైతం క్లీన్ చేసేటువంటి సబ్బులు, సర్ఫులు ఇవన్నీ ఉన్నాయి. పాపపు మరక అది మనం పోయేంత వరకు, మనం పోయినా కూడా గుర్తుపెట్టుకోండి, పాపానుకున్న పవర్ ఏంటి చెప్పంటారా? మనం మామూలుగా చచ్చిపోతే ఏం చేస్తారంటే రికార్డుల్లో నుంచి పేర్లు తీసేస్తారు. వాడు 100 మంది 1000 మందిని చంపిన వాడైనా సరే వాడిని కేసు క్లోజ్ అయిపోతుంది, మూసేస్తారు.
కానీ పాపం మాత్రం ఆ పాపమే మనల్ని ఉనికిలోకి పెడుతుంది అందరినీ. ఇప్పుడు బాగా అర్థం కావడం కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆదాము హవ్వలు అనగానే మనకు ఏం గుర్తొస్తుంది చెప్పండి? పండు తిని పాపం ఆజ్ఞ అతిక్రమం గుర్తొస్తుంది. అమ్మా ఎన్నెళ్ళు అయిందమ్మా వాళ్ళు పాపం చేసి? వాళ్ళు చాలా సంవత్సరాలు అయింది కదా. ఆది తల్లిదండ్రులు ఒక్క పాపం చేస్తేనే మనం వదిలిపెట్టట్లేదే. ఈరోజు మనం ఎన్ని చేసి ఉంటాం చెప్పండి? వాళ్ళకంటే ఎక్కువ చేసి ఉంటాం, తక్కువ చేసి ఉంటాం చెప్పండి? ఎక్కువే చేసినాం. అంటే ఇప్పుడు మనం ఎవరైనా మరుపుకు రాము, మర్చిపోకండి. ఏదో అనుకుంటారేమో మనం చచ్చిపోతే మనల్ని ఎవరన్నా గుర్తుంచుకోండి. మనల్ని మర్చిపోవచ్చు కానీ మన పాపం మర్చిపోలేవు. మన పాపాలు మర్చిపోలేవు. కయ్యను అనగానే మనకేం గుర్తొస్తుంది? తమ్ముని చంపినాడు. తమ్ముడిని చంపాడు. ఎప్పుడో చంపాడు. ఎప్పుడో జరిగింది కదా. అంటే పాపం అనేది మనల్ని లైవ్ లో ఉంచుతుంది. ఈ పాపం అనేటువంటిది దానికున్న శక్తి అలాంటిది. కాబట్టి ఎన్నటికీ తీరడానికి లేదట పాపం తాలూకు రుణం. అట్లా ఉండవలసిందే. అట్లాంటి దానికి ఒకే ఒక్క విరుగుడు యేసు ప్రభు త్యాగం. నిజంగా కొన్ని ట్రెండ్ సెట్టింగ్స్ యేసు ప్రభుల వారు ట్రెండ్ సెట్టర్. నేను ఎప్పుడు సగర్వంగా చెప్తూ ఉంటా మన ప్రభు గురించి. ఆయన ట్రెండ్ ఫాలోవర్ కాదు, ట్రెండ్ సెట్టర్. ఎవడైనా ఆయన్ను ఫాలో అవ్వాల్సింది తప్ప ఆయన ఎవడిని ఫాలో అవ్వాల్సిన అగత్యం లేదు అని. అసలు ఎలా సెట్ చేశాడు అని అంటే, ఎవడి పాపానికి ప్రత్యామ్నాయం లేనటువంటి దానికి తన స్వచ్ఛమైన రక్తం, అమూల్యమైన రక్తం ప్రత్యామ్నాయం మారింది. ఎట్టి పాపములైనా సరే ప్రతి పాపము నుండి క్రీస్తు రక్తం విమోచించడం జరుగుతుంది. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారే, ఏదో టైడా ఏంటది, ఆ మెరుపు ఇస్తే అవాక్కయ్యారా అంటారు చూసారా? అలాగా అవాక్కయ్యేటటువంటి అద్భుతమైన స్వచ్ఛమైన జీవితం యేసు ప్రభు ప్రాణత్యాగము ద్వారా. అంటే ఈరోజు ప్రపంచంలో కఠినంగా, ఇబ్బందికరంగా, జటిలంగా, కష్టతరంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక సమస్యకు, ఒక చిక్కుముడికి పరిష్కారం మనం ఇచ్చిపోవాలి. ప్రపంచానికి ఒక ప్రత్యామ్నాయం ఉండాలి. అసలు ఈ సమస్యలు మేము అధిగమించలేకపోతున్నాం అంటే, పలానోళ్ళు చూడయా బాబు, వాళ్ళు ఈజీగా అధిగమించేసి మనకు ఒక రూట్ వేసిపోయారని చెప్తారు. పిల్లలు ఎక్కువ ఇన్వెన్షన్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేటివి ఎక్కువ చూడడం. ఏంటి, సెల్ ఫోన్ చూసేటప్పుడు పిల్లలకి కొన్ని మంచి విషయాలు చూడమని చెప్పాలి. ఒకవేళ ఎట్లాగంటే వాళ్ళు మానలేని స్థితిలోనికి వెళ్ళిన స్థితులను మనం తీసుకెళ్ళి ఉంటాం కదా. వస్తే వెళ్ళారు నాయన, మంచిగా చూడండి అని. ఇలా చూసిన వాటిలో నా అమ్మాయి ఒక క్వశ్చన్ అడిగింది, డాడీ బిర్యానీ ఎక్కడ, ఎవరు ఇన్వెంట్ చేశారు, ఏమన్నా తెలుసా అని అడిగింది. అడిగితే నాకు తెలియదు బిడ్డ అని అడిగాను. చెప్పాను. చెప్తే మనకు తెలుసు కదా, షాజహాన్ వాళ్ళ ఆవిడ ఉంది ముంతాజ్ బేగం. ఆమె ఫస్ట్ టైం ఇండియాలో బిర్యానీ ఇంట్రొడ్యూస్ చేసిందట. అంటే ఇంతకు ముందంతా మసాలా రైస్ కొత్త ఏం కాదు, అట్లాగే మాంసం కొత్త ఏం కాదు. బిర్యానీ అన్నటువంటిది మాంసము, ముక్కలు, ఆ మసాలా రైస్ అన్ని కలగలిపి చేసేదన్నమాట. అది వెరైటీగా ఉండాలి అన్న ఉద్దేశంతో మొదలు పెట్టేసిందంట. అక్కడి నుంచి బిర్యానీలు మొదలైపోయాయి. ఉస్మానియా, మన హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఉస్మానియా బిస్కెట్ తీసుకున్నాం. ఇవి మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడో ఎవరో ప్రారంభించినవి ఇష్టంగా లొట్టలేసుకొని తింటున్నావే బిర్యానీ విషయం అని. అట్లాగే మన ఉస్మానియా బిస్కెట్స్ అనేవి ఉంటూ ఉంటాయి ఇప్పటికీ. మనకు ఈవెన్ అన్ని ఏరియాల్లోకి పెద్ద పెద్ద మంచి టీ షాప్లలో మన వైపు కూడా దొరుకుతాయి ఉస్మానియా బిస్కెట్స్. అంటే ఛాయ్లో కలుపుకొని తినడానికి సంబంధించి. ఆయన నిజాం, చివరి నిజాం అంట, హైదరాబాద్ను పరిపాలించిన చివరి నిజాం. ఆయన పేరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.
ఆ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క ఆలోచనల నుంచి పుట్టిందట. అది స్వీట్ గా ఉండాలి ప్లస్ సాల్టీగా ఉండాలి. స్వీటు సాల్ట్ రెండు కలగలిసినటువంటి ఒక ప్రొడక్ట్ నాకు కావాలి అని వాళ్ళ దాసులకు ఆజ్ఞాపిస్తే వాళ్ళు బిస్కెట్లు తీసుకొని వచ్చారు ఆయన కోసం తయారు చేసి. ఆయన ఆలోచనతో పుట్టింది కాబట్టి, ఆయన ఆలోచన నుంచి పుట్టింది కాబట్టి దాని పేరు ఉస్మాన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అన్నటువంటి ఆయన మొదలు పెట్టాడు కాబట్టి దాని పేరే ఉస్మానియా బిస్కెట్ అని వచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఆ బిర్యానీ ట్రెండ్ సెట్టింగ్ కంటే ఈ ఉస్మానియా బిస్కెట్ ట్రెండ్ సెట్టింగ్ కంటే పవర్ఫుల్, ఎప్పటికీ ఎవర్ లాస్టింగ్ ట్రెండ్ సెట్టింగ్ ఏంటంటే మానవుని యొక్క ఎన్నటికి ఎవడి వల్ల తీరనటువంటి, దేని వల్ల విమోచన నోచుకున్నటువంటి పాపానికి విరుగుడు తీసుకురావటం ప్రత్యామ్నాయ చర్యక విమోచన క్రయధనము అన్నాడు. విమోచన క్రయధనం అంటే వెండి బంగారు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు అంటాడే పేతురు గారు. ఒక మనిషిని బంధకాల నుంచి విడిపించడానికి వన్స్ అపాన్ ఏ టైము వెండిని వాడేవారు, వెండికి అమ్మేవాళ్ళు. ఈవెన్ యేసు ప్రభును కూడా పాత నిబంధన చట్టాన్ని బట్టే వెండికి అమ్మేయటం జరిగింది. దాసుడికి 30 వెండి నాణ్యాలు. ఎవరికి అంటే ఒక దాసుడి వెల అటది. ఒక దాసుడికి చెల్లించే వెల 30 వెండి నాణ్యాలు. మా దృష్టిలో నీ గురువు కావచ్చు, కానీ దాసుడికి ఇచ్చేంత డబ్బే నీకు ఇస్తాం బాబు అని ఇస్కరియోతు యూదాతో వాళ్ళు వడంబడిక చేసుకోవటం. అలా వెండితో విమోచించేవాళ్ళు బంధకాల నుంచి, బంగారంతో విమోచించేటువంటి, డబ్బులు ఇచ్చి విమోచించేటువంటి వాళ్ళు, విడిపించుకునేటువంటి వాళ్ళు బంధకాల్లో నుంచి. పాప బంధకాల నుంచి ఏమి ఇచ్చి విడిపించుకోగలం? ఆ వెండితో, బంగారాలతో, డబ్బులతో తూగుతున్నటువంటి వాళ్ళు కూడా ఆ బంధకాల్లోనే ఉన్నారు. ఒక ప్రత్యామ్నాయ చర్యగా మనం ఏదో ఒకటి ప్రపంచానికి అందించి వెళ్ళాలి. అందుకే పుట్టామంటే పుట్టాం, ఉన్నామంటే ఉన్నాం అని కాదు, మనం ఏదో ఒకటి ప్రపంచానికి తరతరాలు మంచిగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండేది చేసే చావాలి. ఇప్పుడు నేను బైబిల్ గ్రంథంలో పాత కొత్త నిబంధన పత్రికల వివరణలు ఎందుకు మొదలు పెట్టేశాను అనుకుంటున్నారు? ఇప్పుడు కాదు, మీరు టైం ఉన్నప్పుడు చూడండి. ఆది కాండం గాని, తర్వాత సువార్త పత్రికల వివరణ గాని విని చూడండి. చెబుతున్న నాకే కొత్తగా అనిపిస్తాయి. మళ్ళీ మళ్ళీ వింటే రికార్డెడ్గా అయినటువంటివి కూడా నాకే కొత్తగా అనిపిస్తాయి. ఎన్ని విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు, ఎన్ని మెలకువలు ఉంటాయి, ఎన్ని ఆదర్శాలు బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన విషయాలు ఉంటాయంటే అద్భుతం. అంటే ఈ తరాలకే కాదు, ఈ భూమి మీద మానవాళి ఉన్నంత వరకు కూడా మన సేవలు ఫుల్ ప్లెడ్జెడ్ గా పిన్ టు పిన్ ప్రతి దాన్ని విడమర్చి చెప్పగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారని అంటే పలానా జీసస్ క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ అనే పేరు రాగలగాలి ముందు. ఇన్ని తరాలకు నేను కొన్ని చోట్ల రిలయన్స్ మార్ట్ వెళ్ళినప్పుడు కొన్ని రకాలైనటువంటి ఇలాంటి పెద్ద పెద్ద షాపులలోకి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, పాలు ఉంటాయి. పాలు అక్కడ దొరికే పాలలో ఉన్న వెరైటీ ఏంటో తెలుసండి? 3 నెలలు వరకు కూడా ఫ్రీజింగ్ లో పెట్టకపోయినా వాడుకోవచ్చట పాలు. చూసారా అక్కడ పాలు? మీరు గుడ్ లైఫ్ పాలు అంటారే, విన్నారా? గుడ్ లైఫ్ పాలు అవి ఫ్రీజింగ్ లో పెట్టకపోయినా 3 నెలల వరకు సేఫ్ గా ఉంటాయి. అరే 2 రోజులు, 1 రోజు కంటే ఎక్కువగా మనం పాలను వాడలేము, నిల్వ చేయలేము అనుకున్నటువంటి దానిలో నుంచి ఏం చేశారనమాట, 3 నెలల వరకు ఫ్రీజింగ్ చేయకపోయినా ఓపెన్ చేయకుండా ఉంటే చాలు. ఓపెన్ చేస్తే కన్జ్యూమ్ చేసేయాలి, వాడుకోవాలి. ఇప్పుడు బాలబడిలో అక్కడ ఇస్తాన్నారు నా వాళ్ళకు. ఎస్, కరెక్ట్. అక్కడ ఇస్తున్నారు అలాంటి పాలు. అంటే వాళ్ళు ఏమాలే ఆలోచన చేశారంటే 1 రోజులో 2 రోజుల్లో చెడిపోయే విధంగా ఇవ్వకూడదు పాలు. మరి భౌతికమైన పాలు ఇచ్చేటప్పుడే వాడు 3 నెలల వరకు సేఫ్ గా ఉండేటట్లు ఆలోచన చేసినప్పుడు మనం ఏం చేయాలి? 4 కాలాల పాటు పదిలంగా ప్రతి తరానికి అందుబాటులో ఉండే విధంగా
ఏ సమస్యకైనా బైబిల్ పరంగా జవాబులు పుష్కలంగా దొరకగలిగినటువంటి ఒక ఆధ్యాత్మిక భండాగారంగా తయారు చేయాలి. ఇప్పుడు తక్కువ మందికి రీచ్ అవ్వచ్చేమో, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, విప్లవం సైతం ప్రారంభమయ్యేది ఒకరిద్దరితోనే. జీవనది కూడా ప్రారంభమయ్యేది ఒక చిన్న జలతోనే. తెలుసా మీకు? జీవనది ప్రారంభమయ్యేది కూడా చిన్న జలతోనే. కాబట్టి ఈ తక్కువ మంది ఏం చేయగలం అనుకోకండి. 12 మంది అలా అనుకోలే ఏం చేయగలం అని. భూలోకపు అజ్ఞానాన్ని తలకిందులు చేసి వణుకు పుట్టించి క్రీస్తు పాదాక్రాంతులు చేయగలిగారు 12 మంది. కాబట్టి ఈ కొద్ది మందితో మనం ఏం సాధించగలం? అసలు అది మంచిదే కాదు. యేసుప్రభు ఒక్కడే ప్రత్యామ్నాయమయ్యాడు. ప్రపంచములో ఉన్న ఎన్నటికీ తీరని సమస్యకు ఒక్కడే ఆయన ప్రత్యామ్నాయమైనప్పుడు ఆయన ధరించుకున్న వాళ్ళు మనం అందరం ప్రత్యామ్నాయం అవ్వాలి, కానీ తలనొప్పి కాకూడదు. కొంతమంది తీరని తలనొప్పిగా మారుతూ ఉంటారు. అది కాదు చేయాల్సింది. ప్రాబ్లం ఉందా? సొల్యూషన్ మనమే అవ్వాలి. ఇక్కడ సమస్య ఉందా? ప్రత్యామ్నాయం మనమే ఉండాలి. ఏంటి ఈ సమస్య? మనం పోతే ఒక అమృతాంజనం ఫ్యాక్టరీ వెళ్ళినట్టే ఉండాలి. అంటే దాన్ని తగ్గించాలి. ఆ తలనొప్పి తగ్గించగలిగినటువంటి పరిస్థితి ఉండగలగాలి. అలా ఉండాలి. అంతేగాని లేని తలపోట్లు, లేని ఇబ్బందులు, లేని ఇరుకులు, లేని సమస్యలు మనం క్రియేట్ చేసే విధంగా ఉండకూడదు. యేసుప్రభు ప్రాణత్యాగం ప్రత్యామ్నాయమైంది. అది రెండవది. మొట్టమొదటిది ఏంటి? మా బ్రదర్స్ సిస్టర్స్ చెప్పండి, గుర్తుందో లేదో. ఎందుకంటే అప్పుడప్పుడు జ్ఞాపకం చేయకపోతే మర్చిపోతాం మళ్ళీ. యేసుప్రభు ప్రాణత్యాగంలో ఉన్నటువంటి మొదటి ఆదర్శం ఏంటి? స్వచ్ఛందంగా పన్ను తాను స్వచ్ఛందంగా ఇవ్వటం. అది స్వచ్ఛందంగా ఇవ్వటం, హృదయపూర్వకంగా, ఇచ్ఛాపూర్వకంగానే సమర్పణ అవటం ఒకటి. రెండవది ఏంటమ్మా? రెండవది ఏంటి? మర్చిపోయారు కదా? ప్రత్యామ్నాయం. మీరు నోట్ చేసుకోండి. చదువు వచ్చిన వాళ్ళందరూ మర్చిపోకుండా నోట్ చేసుకోండి. వింటే మర్చిపోతారు. వినడం ఒక్కసారి వింటే మర్చిపోతారు. మళ్ళీ ఇవన్నీ మీరు రికార్డింగ్ ఎందుకు చేస్తున్నాం అంటే అందుకే అంత ఈజీగా మరపు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి నోట్ చేసుకోండి. మొదటిది ఏంటి అంటే ఆయన స్వచ్ఛందంగా ప్రాణం ఇచ్చాడు. రెండవది ప్రత్యామ్నాయమైంది ఆయన మరణం లోకపు సమస్యలకి, పాప విమోచనకి. మూడవది ఏమిటి అని అంటే, మూడవది వచ్చేసి ఇది ఎవరైనా సరే, ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే పాటించుటకు వీలు కలిగింది, అనువైనది, ఫలితము రావటానికి 100% భరోసా కలిగింది. కాబట్టి ఇది సార్వత్రిక చర్య. అంటే కొందరు చేసే పనులు మరికొందరు చేయడానికి వెనకాడొచ్చు. మా ఇలా చేయకూడదేమో లేదా చేయలేమేమో అన్నటువంటి రీతిగా. కానీ యేసుప్రభు చర్య సార్వత్రిక చర్య. అంటే ఎవరైనా సరే విజేతలు అవ్వాలంటే, గొప్పవాళ్ళు అవ్వాలంటే, స్థాయికి వెళ్ళాలంటే, ఒక స్థితిలో ఉండాలంటే, ఒక ఫలితం పొందాలంటే ఖచ్చితంగా ఈ రెండు అద్భుతమైనటువంటి సాధనాలు. మొదటిది స్వచ్ఛందంగా కోల్పోవడానికి సిద్ధపడటం. రెండవది ఏ సమస్యకైనా అసలు సిసలైన ప్రత్యామ్నాయంగా ఒక ఆల్టర్నేటివ్ గా మనం ఉండటం. రెండు చాలా ప్రాముఖ్యత. ఇప్పుడు మన మినిస్ట్రీ ప్రత్యామ్నాయమైంది ఎలాగో ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. ఆయా సంఘాల్లో స్వచ్ఛమైనటువంటి వాక్యం అనే పాలు అందించడం లేదనుకో, మనం ఏం చేస్తున్నాం? ఈ ఆన్లైన్ స్వార్థ ద్వారా ఏం చేస్తున్నాం చెప్పండి? స్వచ్ఛమైన వాక్యాన్ని అందిస్తున్నాం. స్వచ్ఛమైన వాక్యాన్ని స్వచ్ఛందంగా ప్రత్యామ్నాయంగా అందిస్తున్నాం. డోర్ డెలివరీ, డైరెక్ట్ డోర్ డెలివరీ. కాబట్టి అదొక ప్రత్యామ్నాయంగా మనది ఉంది. అంటే ఎక్కడో దొరకనటువంటిది, సంఘాల్లో సహవాసాల్లో అక్కడ ఆయా ప్రాంతాల్లో దొరకనటువంటిది. ఉదయ సాయం సమయాల్లో నేను చెప్తూ ఉంటా,
ఆజ్ఞను అతిక్రమించక మునుపు ఆదాము హవ్వల దగ్గరికి చల్లపూట వచ్చి దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు చూసారా. ఆ భాగ్యం మనకి ఇచ్చాడు ఈ ఆన్లైన్ ద్వారా. దేవుడు ఆ భాగ్యం మనకి ఇచ్చాడు. ఎన్ని మెలకువలు. చిత్రం ఏంటంటే అన్ని మెలకువలు నేర్చుకున్నా మోసపరిచేవాడు ఉంటాడని మర్చిపోకండి. అన్ని మెలకువలు రోజు ఉదయం సాయం సమయాల్లో వచ్చి దేవుడు నేర్పిస్తూ ఉన్నా మోసపరిచేవాడు ఉంటే, అసలే రాకపోతే, అసలే అందుబాటులో ఉండకపోతే ఎట్లా మనం పాడైపోవటానికి అవకాశం చెప్పండి. 100% మీరు ఆలోచన చేయండి. ఏ రోజైనా సరే, ఏ పూట అయినా సరే, ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, వచ్చి వేస్ట్ అయిపోయింది అనుకున్న దాఖలాలు ఏ రోజైనా అనిపించాయా? అనిపిస్తాయి చెప్పండి మనకు. అసలు ఖచ్చితంగా ఎంతో కొంత 100% నేర్చుకుని మనం వెళ్ళేటువంటి పరిస్థితులే ఉండటం అనేది జరుగుతుంది. కనుక యేసు ప్రభు ప్రాణత్యాగంలో 3 ఆదర్శాలు ఉన్నాయి. ఒకటి స్వచ్ఛందమైనటువంటి సమర్పణ, 2 ప్రత్యామ్నాయంతో కూడిన సమర్పణ, ఆల్టర్నేటివ్ ఉంది. ఎక్కడ అన్ని ద్వారాలు మూసుకుపోతే తెరిచి ఉండిన ఒకే ఒక ద్వారం క్రీస్తు ప్రాణత్యాగం. 3వది అది ఎవరైనా పాటించి విజయం సాధించగలిగింది. అది యేసు ప్రభు ఒక్కడే పాటించగలిగింది అనేది కాదు. మనం పాటిస్తే మనకు కూడా ఏమొస్తాయి? ఫలాలు వస్తాయి, ఫలితాలు వస్తాయి. కనుక ప్రియులారా, ఇది మరలా మనం ఎస్పెషల్లీ మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని ఇప్పటిదాకా మనం ధ్యానించడం అనేది జరిగింది. ఇందులో చివరిగా మరొక ప్రశ్న మీకు తెలుసుంటే ఆన్సర్ చేయండి. విమోచన క్రయధనం అన్నాడు కదా, ఎవరికి చెల్లించాలనుకుంటున్నారు? అది యేసు ప్రభుల వారు విమోచన క్రయధనం అంటే మనల్ని విడిపించబడే వాళ్ళం మనం. ఓకే, ఎవరికి చెల్లించాలి ఆ క్రయధనాన్ని? సాతానుకా, దేవునికా? దేవుడికేనా? 100% దేవుడికే, సాతానుకు కాదు. ఎందుకనంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడిచ్చిన ఆజ్ఞను మనిషి పాటించకపోవటం వలనే దేవుడి బంధించినటువంటి బంధకాల్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ చెప్తున్నా, దేవుడిచ్చిన మాటను మీరడం వల్లనే దేవుడి బంధకాల్లోనికి వెళ్ళిపోవటం జరిగింది మనం. కాబట్టి దేవుడికే నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి అర్పించుకొనిన క్రీస్తు అని ఉంటది హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో. కాబట్టి ఆ విమోచించని దేవుడి చట్టానికి వ్యతిరేకంగా మనం వ్యవహరించటం వల్ల దేవుడి యొక్క శిక్షలోనికి మనం వెళ్ళిపోయాం. ఆ శిక్ష నుంచి తప్పించటానికి దేవుడికి తన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ప్రభు అర్పణ చేయటం జరిగింది. అంటే అది క్రయధనం దయ్యానికి కాదు, అది మర్చిపోకండి. ఓకే, ఇవి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆదర్శాలు క్రీస్తు త్యాగంలో నుంచి. ఈ విషయంలో ఎవరికైనా ఏమన్నా సందేహాలు అంటే దయచేసి అడగండి.